హలో అందరికీ, ఇది రీయూజ్డ్ కంటెంట్ అనమాట. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సింది, ఏ డ్రెస్కైనా ఉపయోగపడుతుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈరోజు ఏంటంటే చెప్పా కదా, రీయూజ్డ్ కంటెంట్ అని. ఎలా అంటే మనకి నెక్స్ట్ కొందరికి నచ్చే ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. మనం ఎలా రీయూజ్ చేసుకోవాలనేది ఈ వీడియో. ఇక్కడ ఏంటంటే మనం నెక్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు మనకి తెచ్చి ఇచ్చారనమాట. నాకు ఇది నెక్ పెద్దగా కావాలి, కుట్టి ఇవ్వండి అనేసి. నేను అదే ముందులే కుట్టి ఇచ్చేస్తానని చెప్పాను. సో అది అనమాట. ఇక్కడ నాకు పెద్దగా కావాలని అడిగారు, బ్యాక్ నాడా పెట్టమన్నారు. సో నేను ఆ నెక్ని తీసేసి ఇలా పిన్స్ ప్లేస్ చేసుకోండి. అంటే 2 పార్ట్స్కి తగ్గేటట్టు వేసుకోకండి, చూసుకొని వన్ సైడ్ అలా చూసుకొని వేసుకున్నాక మీరు ఇలా దేనికైనా వేసుకోవచ్చు. సో నేను అందుకని ఉద్దేశంతో వీడియో అనేది చేస్తున్నాను, ఒకరికన్నా హెల్ప్ అవుతుంది కదా అనేసి. సో ఇలా మరెన్నో టిప్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాగోలా మీకు ఉపయోగపడుతుంది కదా, ఒక సైడ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. అదే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మళ్ళీ మీరు నా ఛానల్ని వెతుక్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ కూడా చేయండి. ఇలా వేసుకున్నాక మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఎలా వేస్తున్నామనేది. అలా వేసిన తర్వాత కింద పార్ట్ ఇప్పుడు మనం కుట్టే పార్ట్ని పట్టుకొని బాగా నీట్గా కట్ చేసుకోవాలి, లేకుంటే కింది కట్ అవుతుంది. ఇప్పుడు నేను అందుకే ఓన్లీ పైన పార్ట్ పట్టుకొని కట్ చేస్తున్నా. ఇంకా నెక్ అంతా అయిపోయినాక కట్స్ పెట్టుకుంటాం కదా, అలా కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టుకున్నాక చూడండి, అది మన నెక్ షేప్ అనమాట, పోయింది మొత్తం. ఇక్కడ మనకి అయిపోయిన తర్వాత తిప్పేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఏమంటే మనం కొంచెం ఓపికతో కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. అండ్ మీకు ఈ ఐడియా నచ్చిందా? ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్, ఓకేనా? అండ్ కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇంకా మీరు చుట్టూ హెమ్మింగ్ అయినా వేసుకోండి, లేకుంటే ఒక కుట్టైనా వేసుకోండి. ఇంకా నేను హెమ్మింగ్ వేద్దాం అనుకున్నాను. ఇంకా ఫైనల్గా చూద్దాం హెమ్మింగ్ వేస్తానో ఏది వేస్తానో. ఇక్కడ నాడాలు ఉన్నాయి కదా, ఇవి నాడాలు కుడుతున్నా అనమాట. ఇది నా దగ్గర ఆల్రెడీ క్లాత్ ఉందన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ నేను కుట్టాను అనమాట. మీరు విజిట్ చేయండి తప్పకుండా నా ఛానల్లో. బ్లాక్ కలర్లో ఉంటుంది సేమ్ ఇలాగే. ఏమంటే ఫ్రంట్ బ్యాక్ చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టాను. ఆ క్లాత్ ఉంది కాబట్టి నేను దీనికి బొందలకి కింద గంటల్లాగా వేస్తున్నాను అనమాట. ఇది మనం ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఎంత లెంత్లో కావాలో అక్కడ పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు చాలామంది ఇలా బొంద కుట్టేటప్పుడు మిస్టేక్ చేస్తారు. ఇలా బ్యాక్కి ఫ్రంట్కి జరుపుకుంటూ కుట్టుకోవాలి. మీరు పాదంనే ఇలా జిగ్జాగ్ లాగా చేస్తారనమాట, అది తప్పు అనమాట. అలా కుడితే తప్పకుండా అది ఊడొస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇలా క్లాత్ ఆ పక్కకి పక్క తిప్పుకుంటూ కుట్టుకోవాలి, ఫిట్గా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట ఈ ఛానల్లో, ఈ వీడియోలో. ఇంకా అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్. మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను పేపర్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఇది అనమాట మన ఫైనల్. నచ్చిందా? అలా ఉండేది అలా వచ్చింది. మరి మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, సబ్స్క్రైబ్, పక్కనున్న గంటని కట్టని ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసమే. బాయ్, సీ యూ అగైన్.